ఇగో చూడవా గురు నువ్వు ఎటేస్తున్నాయి ఇట్లా 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 ఆయనే చెప్తున్నాడు ప్రభు వండుకోమన్నాడు చెప్తున్నాడు ప్రభు వండుకోమన్నాడు. నేను మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను వంటే పిజ్జా. నిజంగా ఫ్రెండ్స్ వంట పిజ్జా ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను. సొమాలియాలో వంటే ఎక్కువ తింటారు, ఎందుకంటే వేరే జీవితాలు ఎక్కువ దొరకవంట. సొమాలియా వంటనే తింటారంట. వంటే సొమాలియా నల్ల జాతి మేక దగ్గర ఒక పొడిసి వదిలేస్తారంట. దాన్ని గిలగిల కాకపోతే ఆ పొడిసిన గుర్తుపెట్టుకుని వాడికి అంటేస్తారు. సౌదీలో కూడా అలాగే కాళ్ళు కట్టేసి పొడిస్తారు. సోలో మంత్రాలు చెప్పి నోట్లో టేప్ తీయాలి. టైట్ అయిపోయింది. వేరే సైడ్లో పది ఉంది, 9 ఉంది. ఫస్ట్ సెట్ చేసుకున్నామంటే ఆయన బయట తెచ్చాడు, అది బయటకి అయిపోయింది. మోడల్ కింద ఇప్పుడంటే నువ్వు తెప్పగానే మొత్తం వెళ్ళిపోతావు లోపల డెస్ట్. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే మోటార్ కింద నింపావో మొత్తం డెస్ట్ వెళ్ళిపోతుంది డెస్ట్లోకి. నువ్వు ఆ చెయ్యిపో సామాన్యంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే లోపల ఏరు ఉంటుంది కదా. ఇది వయసు కొట్టే విజయ్ వాళ్ళు శనివారం కదా విజయ్, నువ్వు తాగుగా 12 దాకా ఆగుతావా? ఆగోగా బాబు వాలిటీ అమ్మ. అది ఆ ట్యూబ్ తర్వాత ఎక్కించుకుంటూ ముందు వాళ్ళతో నీళ్ళు చూసుకోకుండా ట్యూబ్ ఎక్కించేమో ఉపయోగం. నీళ్ళు బొక్కలు పెడితే పొద్దున చేస్తారంట. మరి ఎలా తెలిసింది మన నీళ్ళు వస్తున్నాయి అంటే ట్యూబ్లు ఎలా తెలియదు మనకి. మరి ఇసుకొస్తుందో అదనొస్తుంది, ఆ ట్యూబ్ తీసి మళ్ళీ ఇరిగిపోయింది దానికి ఏం చేస్తావు? నేను చెప్పేది ఎరుగురు, నువ్వు వాళ్ళు తగ్గించావు, ఎంత తగ్గించాడు ట్యూబ్లు ఎట్లా తెలుస్తుంది? నువ్వే 30 తెచ్చు మళ్ళీ ఇది ఆపించేది. దేనిలో పడకూడదు అంట. ఇప్పుడు వర్షం పడితే ఏంటి పరిస్థితి? దానికి ఒప్పుకుంటారుగా.
అందుకే 2 వీక్ ఇచ్చేద్దాం అంటున్నా. సరే రాగు ఇక అది కూడా పోవాలి అంతే. వద్దులే కానీ నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 వీక్ ఇవ్వాలంట. మోటార్ తీసుకొచ్చి ఇటు ఇలా వచ్చేస్తావా పట్టుకుంటే నేను పెట్టి ఆ పైకి ఎక్కి. నేర్చుకుంటాడు రైలు మళ్ళీ ఆయన 23 చెప్తుంటే 20 చెప్పారు. 20 చెప్పా. అది ఇక్కడ అనుకోండి మీటరు. వీళ్ళు దిగుతున్నప్పుడు సౌండ్ వచ్చిందో చెప్తున్నా వాళ్ళు దాన్ని పెడతా. హలో, వచ్చా ఇంటికి? పెద్ద ఫోన్ చేసా వాళ్ళకి ఫోను. నేను ఆల్రెడీ చెప్పా కదరా అత్తకి మా ఇంట్లో చేసుకుందామని అంది. అవును అత్త చెప్పా, నెలన్నర ముందే చెప్పాను నేను. అంటే మీరు అట్లా అనుకున్నప్పుడు మాకు కదా ఫోన్ చేయాలి. మా నాన్నకు ఫోన్ చేస్తే మరి చేసేవాళ్ళమో లేదో, అక్కడెక్కడన్నా చేసుకొని మీ ఇంటికి రావడమో ఏదో అనేది మీరు మాకు కదా చెయ్యాలి. చేసేది మేము కదా, మరి అత్తకు తెలియదు కదా. మరి మీరు మాకు చెప్తే కదా తెలిసేది అన్నా. అంటే అదిలే అన్నారు మొన్న మీరు చేస్తున్నారని. వాళ్ళు అక్కడే అత్త అన్నారంట, వాళ్ళు అక్కడే వాడు అక్కడే చేస్తాను అంటున్నాడు. ఇక్కడే నేను ఇక్కడ చేసా కదా, నేను ఈసారి కూడా ఇక్కడే చేస్తాను అన్నాడు నాతో. ఇక్కడే చేస్తాడంట అని చెప్పారంట అత్త. అదేంటి సావిత్రి, మేము పెద్దవాళ్ళం కదా, మా ఇంట్లో చేయాలనుకుంటున్నాము అన్నారంట పెద్ద నాన్న కూడా. మొన్న వీళ్ళు ఎక్కడో వీళ్ళు కలిశారంట. వీళ్ళు ఎక్కడో కలిశారంట మొన్న, అంతకుముందు ఎక్కడ నూతక్లో అక్కడ కలిసాము. నూతక్లో హాయ్ ఇంకా అత్తయ్య అదే అనుకుంటారులే, ఇంక ఇక్కడే చేస్తాను కదా అట్లా అన్నీ అదే. మరి ఇవన్నీ మీ దగ్గర చేయడం కుదరదు కదా, పోనీ అక్కడికి వచ్చి చేయాలన్నా ఇవన్నీ మాకు కుదరవు కదా. ఈ మళ్ళీ వాటి కోసం మళ్ళీ ఎత్తుక్కోవాలి, ఇవన్నీ ఎందుకు లేని మేము పెట్టుకున్నాం ఇక్కడ అన్నా. అంటే సర్లేరా అది ఇది అంది. అన్న తర్వాత అయితే మేము ఇంకెవరు చెప్పాం, మేము ఊర్లో వరకు మేము చెప్పుకుంటాము, మీరు అక్కడ వరకు మీరు చెప్పుకోండి అంది. అదేంటి మీరు రండి, వచ్చిన తర్వాత బుధవారం వచ్చింది కదా, ఆదివారం పెట్టుకోండి. అదే అట్లా సంవత్సరం ఆ రోజే చేయడం తర్వాత చేస్తాం ఏంటో అంది. అన్న పోయిన సంవత్సరం మాది అయిపోయిన తర్వాత రోజు చేశారు కదా మీరు, అట్లానే చేసుకోండి. పోయిన సంవత్సరం ఒక రోజు తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అలానే వస్తుంది కదా, తర్వాత ఆదివారం పెట్టుకోండి ఏమైద్ది భోజనాలు అయ్యి అన్న. కాదు కుదరదు, అట్లనే పెట్టాలి, సంవత్సరం చేయాలి కానీ తర్వాత ఎట్లా చేస్తాం అది ఇదో ఉంది. సరే అయితే మీ ఇష్టం, రావడానికైతే రండి, ట్రై చేయండి ముందు రావడానికి రండి. ఇంకా మీరు ఎవరు మా టైం మళ్ళీ ఎవరి దగ్గర వర్షాలు పడి ఇబ్బంది అయిద్దని మేము కర్ణభవనం కూడా బుక్ చేసాము అన్న. ఎందుకురా ఎవరు వస్తారంటరా, విజయవాడ వరకే కదా
ఇంకా పాలాల నుంచి బోధన నుంచి హైదరాబాద్ నుంచి ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. వస్తారో రారా అనేది తర్వాత. ఇప్పుడు వర్షం పడింది, అప్పుడు ఎవరింటి దగ్గర చేయాలి మేము. మా ఇంటి దగ్గర మరి అంత ప్లేస్ లేదు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కుదరదులేండి, ఇక్కడ చేసేస్తాము ఎంతైతే అంత అన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, మరి మొన్న రాలేదేంట్రా మీరు అంది. మాది చేశారు కదా చంటి పెద్దమ్మ వాళ్ళు, మీరు రాలేదేంటి అంది.